లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ పరిశీలించి పలు సూచనలు చేసిన కలెక్టర్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఎస్పీలు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా వెల్లడి. ఖానాపూర్ మున్సిపల్ను కైవసం చేసుకుంటామన్న ఎమ్మెల్యే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలింపుపై వివరణ ఇచ్చిన రెడ్మ బొజ్జు. ఈ నెల 20 వరకే సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు రైతులు గమనించాలన్న మార్కెటింగ్ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్థానిక టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ రిసెప్షన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజేష్ షా మంగళవారం పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరైన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు చేస్తూ సామాగ్రి పంపిణీ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, పేపర్ సీల్స్, స్టేషనరీ కిట్లను స్వీకరించే సమయంలోనే సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, లోపాలు గమనించినట్లయితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది కేటాయించిన వాహనాల్లో సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్ అనంతరం డైరీలు, రిజిస్టర్లు, సీల్ చేసిన బ్యాలెట్ బాక్సుల నిబంధనల ప్రకారం స్వీకరించేందుకు రిసెప్షన్ కౌంటర్ను పకడ్బందీగా సిద్ధం చేయాలని వారు ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల అమల్లో ఎలాంటి అజాగ్రత్త వహించినా లేదా విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. పోలింగ్ సిబ్బంది తమ బాధ్యతలను నిష్పక్షపాతంగా నిబంధనలకు లోబడి నిర్వర్తించాలని సూచించారు. ప్రతి దశలో చెక్లిస్టులను అనుసరిస్తూ సామాగ్రి స్వీకరణ, పోలింగ్ నిర్వహణ, రిసెప్షన్ ప్రక్రియను క్రమబద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. శాంతియుత, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రేపు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మళ్ళీ మున్సిపల్ ఎన్నికల 11వ తారీఖు 11 ఫిబ్రవరి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకి జరుగుతూ ఉంది. దాని సందర్భంగా మళ్ళీ ఈరోజు ఇక్కడ టీటీడీసీలో మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 1300 మంది 1300 ఆఫీసర్స్ మనం ఈ పోలింగ్ సందర్భంగా మళ్ళీ అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో పిఓలు కానీ, ఏపీఓలు, ఓపీఓలు, జోనల్ ఆఫీసర్సు, రిటర్నింగ్ ఆఫీసర్సు, మైక్రో అబ్జర్వర్స్ ఇదంతా కలిపి ఒక 1300 ఆఫీసర్స్కి అపాయింట్ చేసి మళ్ళీ వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ కూడా 2 సార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మన దగ్గర 62 లొకేషన్స్లో 216 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 5 మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ టీటీడీసీలో మరి అందరూ కూడా రిపోర్ట్ చేసి ఏవైతే పోలింగ్ మెటీరియల్ ఉన్నాయో, ఏవైతే స్టాచ్యూటరీ కవర్స్, నాన్ స్టాచ్యూటరీ కవర్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్స్ అవి అన్నీ కూడా తీసుకొని చెక్ చేసిన తర్వాత ఏమైనా షార్ట్ ఫాల్స్ అయితే అవి అన్నీ కూడా అడ్రస్ చేస్తూ మళ్ళీ ఈరోజు వాళ్ళకి 2 నుంచి 3 మధ్యలో వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి మనం డిస్బర్స్ చేస్తాము. సందర్భంగా మళ్ళీ ఓటర్స్ అందరికీ కూడా కోరుతున్నాము, ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం 90% దాకా పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా ఎవరైతే కొంత బయట రాష్ట్రంలో టెంపరీ అక్కడ పని కోసం, ఎడ్యుకేషన్ కోసం వెళ్ళారు, లేదు బయట జిల్లాకి వెళ్ళారు, వారు కూడా ఈరోజు వస్తారు కాబట్టి వారికి కూడా మళ్ళీ ఈరోజు బిఎల్ఓస్ ద్వారా ఓటర్ స్లిప్ ఇస్తూ మళ్ళీ రేపు బిఎల్ఓ హెల్ప్ డెస్క్ దగ్గర కూడా ఎవరైనా వస్తే వాళ్ళకి పోలింగ్ స్టేషన్ కూడా గైడ్ చేసి ప్రతి ఒక్కరు ఓటర్కి కూడా ప్రశాంతంగా వాతావరణంలో ఓటర్ హక్కు కూడా వినియోగించడానికి కూడా అవకాశం ఇవ్వడం